హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు వి పాట్ ఫుడ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? కర్ణాటకాస్ ది మోస్ట్ ఫేమస్ దొన్నె బిర్యానీ అండి. బెంగళూరు, మైసూర్ సిటీస్లో దొరికే ఈ దొన్నె బిర్యానీకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో తెలుసా? సో అదే వేలో, అదే అథెంటిక్ స్టైల్లో ఈ చికెన్ దొన్నె బిర్యానీ ఎలా చేయాలో నేను చూపించేస్తాను. ఇక మొదలెడదామా? ముందుగా 1 కేజీ చికెన్ని నీట్గా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1 టేబుల్ స్పూన్ పసుపును, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను, అలాగే 1 కప్పు పెరుగును అంటే 250 గ్రాములు అన్నమాట వేసి బాగా కలపండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ముక్కలకు పట్టేలా బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ను తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇందులో 9 యాలకులు, 6 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల చెక్క వేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలను, 8 పచ్చిమిర్చి ముక్కలను వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఈ మిశ్రమం చల్లారాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇందులోనే హాఫ్ కప్ పుదీనా, 1 కప్పు కొత్తిమీర మరియు 1 కప్పు మెంతికూరను వేసి బాగా మగ్గించండి. మీకు ఒరిజినల్ దొన్నె బిర్యానీ ఫ్లేవర్ కావాలి అంటే ఈ మెంతికూర మస్ట్ అండ్ షుడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మగ్గిపోయాక దీన్ని చల్లారపెట్టి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మట్టి పాత్రను తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇందులోనే 4 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 1 ఇంచు జాపత్రి, 4 లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ రాతి పువ్వు మరియు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలాగే 2 బిర్యానీ ఆకులను వేసి బాగా వేయించి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి వేయించండి. ఈ బిర్యానీ దినుసులన్నీ వేగి మంచి అరోమా వస్తున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను వేసి బాగా వేయించండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును వేసి కలిపి ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను కూడా వేసి కలిపి ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించండి. ఇలా ఈ మిశ్రమంలోని వాటర్ అంతా రిలీజ్ అయ్యేటప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతికూర పేస్ట్ను కూడా వేసి బాగా కలిపి మరో 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. ఇలా చికెన్ ముక్కలు 80% కుక్ అయ్యి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1.5 బౌల్ హాట్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. మీకు చూపించిన బౌల్తో నేను 1 బౌల్ రైస్ని తీసుకున్నానండి. 1 బౌల్ రైస్కి గాను 1.5 బౌల్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ రుచి చూస్తే సముద్రపు నీరంతా ఉప్పగా ఉండాలి. ఇలా నీరు తెరల కాగుతున్నప్పుడు ముందుగా అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న ఒక బౌల్ చిట్టి ముత్యాల రైస్ను కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా కలపండి. ఇలా కలిపాక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. 10 నిమిషాల తర్వాత ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయి రైస్ 80% కుక్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత వేరొక తవాను తీసుకొని మన బిర్యానీ పాత్రను దాని మీద ఉంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించండి. కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి రైతాతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి దొన్నె బిర్యానీ రెడీ. నచ్చిందా? ట్రై చేస్తారు కదా? అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.